నువ్వు స్టీరింగ్ నుంచి చేతి హ్యావ్ యు లాస్ట్ యువర్ మైండ్? నీకేమైనా పిచ్చా? ఇది హైవే. యు లాస్ట్ ఇట్ కంప్లీట్లీ. yes I've lost it. ఫక్. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? పవర్ బ్యాంక్ ఇవ్వు. ఆ పవర్ బ్యాంక్ నాది, అది నాది. యు బిచ్, నువ్వు దాన్ని తీసుకున్నావు కదా? నా పవర్ బ్యాంక్ ని ఇచ్చే. నీకేమైనా పిచ్చా? అది నాకు తగులుంటే తగలేదుగా. నెక్స్ట్ రాయ్ విసిరేస్తాను. మర్యాదగా వెళ్ళిపో. రాయా? నిన్ను ఫక్ ఆఫ్. పోరా. మీ నాన్న సొమ్ముని తీసుకొని పోరా. ముందు బాడీ వర్క్ లో మార్కింగ్ ఉంది. సారీ, మీరు నాతో మాట్లాడుతున్నారా? లేదు సార్, ఇక్కడ పంచర్ అవ్వకుండా బళ్ళు వెళ్తున్నాయి కదా, వాటితో మాట్లాడుతున్నా. రైట్, మార్కింగ్ మార్కింగ్. రాకర్ ప్యానెల్ ముందున్న టైర్ కి సరిగ్గా వెనక బయట వైపున. అది పంచర్. నీడ్ హెల్ప్? మీకు పంక్చర్ ఫిక్స్ చేయడం వచ్చా? లేదు సార్, అమ్మాయిలు ఎలా పంక్చర్ ఫిక్స్ చేస్తారు? యూ ప్లీజ్ క్యారీ ఆన్. ప్లీజ్ సార్, మీ పైన బండి పోనివ్వండి. నో 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 మ్యామ్, మీరు పొరపాటు చేసుకున్నారు. నా పాయింట్ అది కాదు. లేదు సార్, మీరు అలాగే అన్నారు. మీకు తెలియలేదేమో కానీ అలాగే అన్నారు. ఇఫ్ యూ సే సో. ఐ మీన్ ఐఎమ్ సారీ. ఇనాయా, ఇట్స్ ఓకే. హాయ్. హాయ్. సో పంక్షు బాయ్, లెట్స్ గెట్ గోయింగ్. దీనికి చార్జ్ పెట్టండి ప్లీజ్. షూర్. ఇనాయా, మీ ఐస్ క్రీమ్ మొత్తం మెల్ట్ అయిపోయింది. అయితే తిను. ఐ కాంట్. ఐస్ క్రీమ్ తింటాం తెలీదా పంక్షు బాయ్? స్టెప్నీ, సారీ. స్పేర్ ఉందా? Oh, the spare, of course. మమ్మీ, నువ్వు ఎక్కడున్నావు? మమ్మీ నేను హైవే పక్కనే ఉన్నాను, అంటే లోనావ్లా పక్కన. ఇప్పుడు బయట నిలబడి కొండలు ఎందుకు చూస్తున్నావు? త్వరగా రా, అందరు వెయిట్ చేస్తున్నారు. మమ్మీ వస్తున్నాను మమ్మీ, టైర్ పంచర్ అయింది. ఏమంటున్నావు? నీకేం కాలేదుగా? మమ్మీ పంచర్ అయితే నాకేం అవుతుంది? నేను కాసేపట్లో వస్తాను. హైవేలో ఎక్కడ ఒక మెకానిక్ అంటే నాకు హెల్ప్ చేయడానికి ఒకరు ఉన్నారులేండి. ఎవరది? వదిలేండి మమ్మీ. ఎవరో చూపించు. ఏంటిది? నీ గర్ల్ ఫ్రెండ్ చేత పంచర్ వేస్తున్నావు? మమ్మీ ఎందుకు మమ్మీ అందరి ముందు ఇలా అరుస్తున్నారు? ఎవరికి గర్ల్ ఫ్రెండ్, ఎవరు గర్ల్ ఫ్రెండ్ కాదు. ఊరికి ఎందుకు ఇలా గర్ల్ ఫ్రెండ్ అంటారు? మీకు తెలియకుండా నాకు గర్ల్ ఫ్రెండ్ ఉంటారా? కాదురా, తన గర్ల్ ఫ్రెండ్ కాదో నాకెలా తెలుస్తుంది? ఎందుకైనా మంచిది ఫోన్ నెంబర్ తీసుకో, తనకోసారి ఫోన్ ఇవ్వు. సరే ఉండండి, దాతోలేండి. బాయ్. థ్యాంక్ యూ. ధున్ I just helped you, dude. Oh shit. I'm so sorry. Where are my manners? ఒక నిమిషం. 500. నాయనా, తెలియని ఊరు, ఎవరు లేని రోడ్డు, ఒంటరిగా ఒక అమ్మాయి. గెట్ ఇట్? లిఫ్ట్ బ్రో, లిఫ్ట్. Oh, lift.
లెఫ్ట్ కరెక్ట్, నేను అదే ఆలోచిస్తున్నాను. గ్రేట్. క్యాబ్ ఎంత దూరం చూపిస్తోంది? ఒక నిమిషంలో వస్తారు. థ్యాంక్స్. నయ్యా, నేనేమనుకుంటున్నానంటే ఓ వచ్చేసింది. నయ్యా, నేనేమనుకున్నానంటే మేడం ఓటీపీ. అనే ఒక్క నిమిషం ఆగండి అన్న. నేనేమనుకున్నానంటే ఓ నా నంబరా? ఫోన్ ఇవ్వు, సేవ్ చేస్తాను. ఆఫ్ కోర్స్, థ్యాంక్స్. యాక్చువల్లీ నేను ఏమనుకున్నానంటే నువ్వు ఇలాంటి రాత్రి వేళలో నువ్వు ఒంటరిగా ఎలా ముంబై, అంటే నీకు సోలో ట్రావెలింగ్ అంటే ఇష్టం అని నాకు తెలుసు, కానీ అవన్నీ మరి సేఫ్ అంటావా? నో 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 నో, ఐ మీన్ ఇట్ ఈస్ సేఫ్, బట్ రిస్క్ కూడా ఉంటుంది కదా. ఐ వాస్ జస్ట్ వండరింగ్ ఇఫ్ యూ వాంట్ టు కమ్ టు మహాబలేశ్వర్ విత్ మీ. అంటే మా ఇంట్లో కూడా ఎలాగో పార్టీ జరుగుతుంది, సో ఐ థింక్ యూ విల్ హ్యావ్ అ లాట్ ఆఫ్ ఫన్. So I was just wondering if you want to come, you know, it will be great. Free food, free stay, free fun, and we would also love to host you. And it's completely safe. అక్కడ అమ్మ ఉంటారు, నాన్న ఉంటారు, ఫ్రెండ్స్ ఉంటారు, ఇంకా చాలా మంది ఉంటారు. లైట్స్, డెకరేషన్, ఇంకా అలా చాలా ఉంటాయి. If you want, but it's up to you. There's no pressure. It's just a thought. ఇట్స్ కూల్ యాక్చువల్లీ. పర్వాలేదు, వదిలే, ఇట్స్ ఓకే. ఇట్ వాస్ నైస్. మొదటిసారి కలవగానే స్ట్రైట్ గా ఇంటికా? మీ ఉద్దేశం ఏంటి దుందున్ సార్? పెద్దగా ఏం లేదు. దుందున్ ఇస్ అ స్వీట్ మమ్మాస్ బాయ్. హిలేరియస్. అండ్ యూ, నువ్వు డాడ్స్ లిటిల్ ప్రిన్సెస్ అవుతావు. సారీ, నేను ఏదో ఫ్లోలో అలా అన్నాను, నేను కావాలని అలా అనలేదు, నన్ను క్షమించు. ఇట్స్ ఆల్ రైట్. ట్రాజెడీ గివ్స్ అ లాట్ ఆఫ్ థింగ్స్. అందులో ఒకటే సెన్స్ ఆఫ్ హ్యూమర్. సో బట్ ఆయన నేను కొంచెం మాటలు గమనించడం. ఐఎమ్ రియలీ సారీ. నాకు ప్రిన్సెస్ అంటే చాలా ఇష్టం. నేను కూడా చిన్నప్పుడు ప్లేస్ లో ప్రిన్సెస్ అవ్వాలని అనుకునేవాడిని, కానీ మిస్సెస్ నాయన నన్ను అస్సలు వదలలేదు. ఓకే, ఇట్స్ ఆల్ రైట్. ఓకే, సారీ. ఏమైంది? నథింగ్. ధూన్ ధూన్. అది సతారా రాబోతోంది. ఓ వెయిట్, వాట్? ఎంతసేపటికి ముందు? ఎక్కువేం కాదు, ఒక 40-50 కిలోమీటర్ల ముందు వెళ్ళిపోయింది అంతే. నేనే చెప్పడం మర్చిపోయి. వాళ్ళ ఇంటికి వెళ్లే దారి ఎవరికి గుర్తుండదు దుందున్. నాకు గుర్తుంది, కానీ నేనేదో మాటలో అలా మర్చిపోయాను. సో యూటర్న్ తీసుకుందామా? ఐఎమ్ సారీ. హైవేలో టర్న్ తీసుకోవటం పెద్ద టాస్క్. ఓకే, లెట్స్ గో. మహాబలేశ్వర్ వచ్చాను విత్ అ ఫ్రెండ్. అది క్యూటెస్ట్ నిక్ నేమ్, ధూన్ ధూన్. నో, వెరీ స్వీట్. ఐల్ సీ యు టుమారో. యా, Come this way. Yeah. Quite cold. Yeah. తెల్లవారడానికి ఇంకా సమయం ఉంది. అమ్మా. ఆ? అమ్మా, నేను అమ్మకేంటి?
రాత్రి 9 గంటలకు వస్తానన్నావు. ఇప్పుడు టైం 2 అవుతోంది. ఫోన్ చేస్తే తీయలేదు. ఇప్పుడు వచ్చి అమ్మ అంటున్నావు. ఓహో, అంటే నాతో అబద్ధం చెప్పావా? నువ్వు నీ గర్ల్ ఫ్రెండ్ తో వస్తున్నానని నాకు చెప్పుంటే నేను అర్థం చేసుకుని ఉండేదానిగా. మా ఎందుకమైన నోటుకు వచ్చినట్టు వాగుతావు? పంక్చర్ ఫిక్స్ చేసిన తర్వాత కాన్సర్ట్కి లేట్ అయిందని తెలిసింది. అందుకే దాంతో పాటు అక్కడికి వెళ్ళాను. అక్కడ నుంచి బయలుదేరి రావడానికి లేట్ అయింది. ఈ చీకట్లో ముంబై వరకు ఎలా వెళ్తుందని నేనే మన ఇంట్లో జరిగే పార్టీకి ఇన్వైట్ చేశాను. ఎనివే మీనాయ మీట్ అమ్మా. అమ్మా మీట్ ఇనాయ. నమస్కారం ఆంటీ. సో నైస్ టు మీట్ యు ఇన్ పర్సన్. హలో హలో. Hey, వచ్చావా దుందున్? వచ్చావా దుందున్? ఓ గెస్టులు కూడా వచ్చారా? అలా చెప్పు కన్నా, ఈ ఇంటికి ఒక మంచి పని చేసావు. వెల్ డన్, ప్రౌడ్ ఆఫ్ యూ. మీ కొడుకు ఫ్రెండ్స్ దగ్గర డబ్బులు సంపాదించండి. వా, దుందున్, రేపు ఉదయం నిదానంగా మాట్లాడుకుందాం, సరేనా? గుడ్ నైట్. Good night, అన్న. గుడ్ నైట్. తండ్రి కొడుకులు ఇద్దరు ఎప్పుడూ సమస్యే. వాట్ వాస్ దట్? ఎగ్జాక్ట్లీ. ఏంటి మామయ్య కడుపు నొప్పి ప్రాబ్లం ఇంకా పోలేదా? ఎప్పుడైనా అయిందా ఇప్పుడు అవ్వడానికి? ఐఎమ్ సారీ, నువ్వు టైర్డ్ అయి ఉంటావు. పద నేను నీకు రూమ్ చూపిస్తాను. ఆ, నీ రూమా? అవును మరి. నువ్వెక్కడ పడుకుంటావు? మీరే చెప్పండి. యూడి మామ రూమ్ లో పడుకో. అయ్యో నా వల్ల కాదు, బాగా గొరకలు పెడతారు. నేను ఇక్కడ కౌచ్ లో నిద్రపోతాను. ఐ డోంట్ మైండ్ ఆంటీ. అది కాదమ్మా, నువ్వు మా ఇంటికి వచ్చిన గెస్ట్వి. అరే గెస్ట్ని కాసేపు పడుకోనివ్వు. మీరు ముందు పడుకోండి. ఆ, ఎవరమ్మా? ఫోన్ తీసి మాట్లాడేదైనా ముఖ్యమైన కాల్ అన్నయ్య అయ్యి కాల్ చేస్తున్నాడు. రీచ్ అయినా టెక్స్ట్ చేస్తాను. అలాగా. ఏయ్ అలా చూడు. ఆ, ఓహ్, అందరూ ఇలా చూడండి. తనే ఇనాయా. ఇనాయానా? అందరూ హలో చెప్పండి. ఈ ఓరక్షణ అవుతూ కూర్చో. రిటైర్ అయినా ఇంకా టీచర్ బుద్ధులు పోలేదే. హలో కన్నా, హాయ్ అంకుల్. నేను కార్తిక్ వాళ్ళ నాన్ననే, హిస్ డాడ్. హాయ్, ఐఎమ్ సాహిల్. హాయ్. ఊరుకోరండి ఒకడు. And she's Meera, హాయ్ మీరా. I have this exact same dress. In fact, ఇవ్వాలనే కార్తిక్ ఇచ్చాను. ఎవరో ఒక అమ్మాయికి అంతే అవసరమైందని. వదిలేరా. ఐ లవ్ ఇట్ మీరా. థ్యాంక్ యూ. I love it too. ఐ రిటర్న్ ఇట్ టు యూ. Don't worry, నేనే వచ్చి తీసుకుంటాను. ఓకే. She's so సరే ఇంకేంటి sweet. దుండున్? ఇలాగే. అయ్యో మామ కార్తిక్. ఓకే కార్తిక్, ఇప్పుడు ఏం చేస్తున్నావో చెప్పు. అవును ఏదో చెప్పావు కదా, చెప్పు. అంతా బానే జరుగుతోంది. మీరు చెప్పండి. మళ్ళీ కాలు నొప్పి వచ్చిందా? అరే అదేం కాదయా, నరం లాక్కుందంతే. లెగ్ డే మీకు తెలుసు కదా. ఇంకా ఏంటి మామ లెగ్ డే అంటూ? మీకు వయసు అయిపోయింది, వదిలేయండి. ఏ నీ బాబుని చూసి చెప్పు. అది నిజమే. అందరికీ తెలుసా ఆంటీ? రాత్రి పార్టీకి ఏర్పాట్లు చేయాలి, సరేనా? అలాగే అండి. సారీ, ఒకటి అడగచ్చా? సాయంత్రం పార్టీ ఎందుకు? నువ్వు అసలు ఎప్పుడు మారుతావురా? ఈ రోజు కార్తీక్ బర్త్డే. అవును, అందుకే కదా ఈ రోజు ఎంత ఖర్చు పెట్టాం, అంతే కదా? ఈయన ఖర్చు పెట్టుంటారా? అవును. నిజంగా నేను నమ్మను. Birthday నా? ఖర్చు పెడతారు. మ్మ్. ఎందుకు చెప్పలేదు? పెట్టాలంటే అస్సలు మనసు రాదు. మర్చిపోయాను. నా దగ్గరే బర్త్డే మర్చిపోయావా? పార్టీ అని చెప్పావు కదా, ఎందుకు చెప్పవా? లేదు అంటే చెప్పడం మర్చిపోయాను. హ్యాపీ బర్త్డే. ఇప్పటికెంత తీసుకో. నా దగ్గర ఇంకేం గిఫ్ట్ లేదు. థ్యాంక్ యూ. ఇట్స్ మై ఫేవరెట్. హౌ డిడ్ యూ నో? అరే రండి రండి, అందరూ రండి. కమాన్ త్వరగా. నాకు తెలుసు మీరందరూ ఇక్కడికి ఎందుకు వచ్చారో. రండ్రా. ఓకే ఓకే. నా బంగారం దుందు బర్త్డే కోసం. నాకు ఇంకొకటి కూడా తెలుసు, మీ అందరికి ఇంకో విషయంలో కూడా ఇంట్రెస్ట్ ఉందని. అది దుందున్ బర్త్డే ట్రెడిషన్ మీద. ఇనాయా, ఈ కథ వినడానికి నీకు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అదేంటంటే కార్తిక్కి 4 ఏళ్లున్నప్పుడు వాడికప్పుడు గోవా అంటే చాలా ఇష్టం.
తర్వాత రాత్రి పగలు చెప్తూనే ఉంటాడు అమ్మ గోవా గోవా అని. ఒకరోజు బాగా ముండి పట్టుకుంటాడు వాడి బర్త్డే కేక్ లో గొయ్య ఫ్లేవర్ కావాలని. ఏమైందో తెలుసా, అది వాడికి దొరకలేదని. అయ్యో ఎంత ఏడ్చి గోల్ చేశాడో తెలుసా, గుర్తుందా? గోవా అంటే ఇష్టమా? యాక్చువల్లీ ఇదంటే నాకు చాలా ఇష్టం. గువావా. అప్పటినుంచి గువావా? ఇప్పటి వరకు Try ఇంకా it. పిల్లాడిలాగే గువావా. ఉన్నాడు. అస్సలు గువావా. మారలేదు. యా. నాన్ ఎగ్జిస్టింగ్ ఒకే వారసుడైన నీకు పుట్టినరోజు Thank you, శుభాకాంక్షలు Nana. మై డియర్. చియర్స్. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే డియర్ కార్తీక్. దిస్ ఇస్ ద ఫేమస్ గువావా కేక్. రండి అందరూ తీసుకోండి. మ్మ్. చాలా బాగుంది. కదా, తీసుకో. చూసి చెప్పండి. ఇలాంటి కేక్స్ ని ట్రై చేయాలంటే నా పార్టీస్ కి మీరు రావాల్సిందే. మళ్ళీ మీరా? నువ్వనే అనొచ్చు కదా. అలాగే హా, ఇరుక్కున్నావా? ఏ రండి రండి రండి, హ్యాపీ బర్త్డే. పదండి డాన్స్ చేద్దాం, పదండి. హాయ్. హాయ్. I'm going to miss this. నువ్వు కావాలంటే ఇక్కడే ఉండొచ్చు. ఎలాగో నేను రేపు బయలుదేరుతాను. సో ఐ వుడ్ బి హ్యాపీ టు లెట్ యూ డ్రైవ్ మీ బ్యాక్. I can't యార్, రేపు ఈవెంట్ ఉంది. లంచ్ దాకా ఉండొచ్చు కదా. ఎలాగో అమ్మ నాన్న వచ్చేస్తారు అంతలో. I can't. క్యాబ్ వచ్చేసిందా? Yeah, 1 second. Oh, 1 minute away. By the way, I'm so glad I fixed your tire. లేదంటే ఇంత అమేజింగ్ అయిన రోజుని మిస్ అయ్యేదాన్ని. ఐఎమ్ గ్లాడ్ టు. Okay, it's time to get back to reality. యా. Do you think we can hang out in Mumbai? I don't know. We'll see. నా ఫోన్ నంబర్ నీ దగ్గర ఉంది కదా. జుట్టునెందుకు? ఎందుకు? ఇలా ఉంటేనే బాగుంది. బాయ్ నా. బాయ్ దందన్. సర్లే, ఏది
మెసేజ్ ఏమవుతుందో చూస్తాను. ఏయ్! ఎన్ని స్టెప్స్ ఉన్నాయో చూస్తా. సారీ. ముంబై వస్తే మీట్ అవుదాం. కాల్ మీ. పది రోజులుగా నువ్వు ఆ అమ్మాయికి రిప్లై చేయలేదా? ఎందుకోసమే నన్ను ఆఫీస్ నుంచి రమ్మన్నావా? ఈ రోజు నాకు 50 క్లయింట్లు కాల్ చేశారు. బేబీ అలా కాదు, అది చాలా ఇంపార్టెంట్. ఇంపార్టెంట్ అంటే ఒక కాల్ చేసి ఉండొచ్చు కదా, నన్ను ఎందుకు రమ్మన్నావు? వాడు నిన్ను కాల్ చేయి అని అంటున్నాడు కదా, అందులో నీకేంటి ప్రాబ్లం? లవ్ బంగారం, తనకి నేను ఎన్నిసార్లు చెప్పాలని చెప్పు. యూ కాల్ హెర్ కానీ ఏం లేదు. కానీ ఈడేమో ఆ అమ్మాయికి 10 రోజులు చుక్కలు చూపించాడు. అయినా తనకి అన్ని మెసేజ్లు పంపించింది. కానీ వీడెక్కడ? మన అన్న చాలా స్ట్రిక్ట్ కదా. క్యూట్ బాయ్, కాల్ హర్. ఎందుకు ఆలోచిస్తున్నావు? ఒకవేళ నువ్వు తనకి సో హాట్ అండ్ షీస్ క్యూట్ అండ్ యూర్ జస్ట్ వియర్డ్, అర్థమవుతుంది కదా? జస్ట్ కాల్ హర్. పొద్దున్నే ఐఎమ్ హాట్ అండ్ బాదర్డ్ నౌ. అర్థమైందా? ఓకే. కాల్ హర్. 11 minutes. లెట్స్ ట్రై. చెయ్యి బ్రో. తలుపులు మూసుకో, తను ఎవరు వినకూడదు అనుకుంటుంది. తను పార్టీ తర్వాత మెసేజ్ చేసింది, కానీ 1 week అయిందిగా మర్చిపోయి ఉంటుంది. నాకేం అర్థం కావట్లేదు. షీస్ వే అవుట్ ఆఫ్ మై లీగ్. ఇదిగో బడీ, నీకు అసలు బుద్ధే లేదురా. ఒక అమ్మాయి స్ట్రైట్ గా నీ దగ్గరికి వస్తే నువ్వు కట్ చేస్తున్నావు. నీకు తెలుసా ప్రతి సింగిల్ అబ్బాయి దీనికోసం ఎంత కష్టపడుతున్నాడని? సో ప్లీజ్, ఫర్ ఆల్ దోస్ సింగిల్ బాయ్స్, లివ్ ద డ్రీమ్ అండ్ కాల్ హర్. సాహిల్ బ్రో, రేయ్ ముందు ఫోన్ చేయరా. 9.5 minutes. చేస్తాను. హాయ్. ఏంటి మళ్ళీ కాల్ బ్యాక్ వచ్చింది? ఎత్తు. ఆగ్రా, తీస్తాను. త్వరగా ఎత్తరా. హాయ్. హలో. మస్తీ. మీరు చాలా బాగా గోస్ట్ చేస్తున్నారు. అలా కాదండి, ఐ డోంట్ మీన్ టు గోస్ట్. నేను మీకు కాల్ చేయాలనుకున్నాను టు ఆస్క్. బ్రో 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 బ్రోవా? కాదు, మీరు అన్నారు కదా మీ అన్నయ్యకు గరాజ్ ఉంది, అక్కడికి రావచ్చు అని. నా బండిని సర్వీస్ కి ఇద్దాం అనుకుంటున్నాను. డిస్కౌంట్ ఇస్తారా? కార్. అవును. ఓకే, I'll send you the address. థ్యాంక్స్. డిస్కౌంట్ అడగటానికి కాల్ చేసావా? అవును, అంటే లేదు. అవును. Hi guys, this is Viraj and I want to present my ఇనాయా, ఇనాయా, ఇనాయా ప్లీజ్, ఇనాయా. The poem was amazing and I deserve that one. ఏం కావాలి? డిస్కౌంట్ తో క్యాష్ బ్యాక్ కూడా కావాలా? ఇనాయా, I'm really sorry. నా దగ్గర ఎలాంటి జస్టిఫికేషన్ ఉండదు. ఐ గోస్టెడ్ యూ. నేను ఎప్పుడు ఇలా చేయలేదు. నిజానికి నేను భయపడిపోయాను. అండ్ ఐ రియలీ లైక్ యూ. ఐ డూ. అండ్ మేబీ ఐ థింక్ యూ లైక్ మీ టూ. ఇఫ్ యూ లైక్ టు హ్యాంగ్ అవుట్ కొంచెం, ఆర్ మేబీ గో అవుట్, లైక్ go out. Or if you want to stay in, we can stay in. I'm a decent cook and I make amazing dal khichdi and butter chicken also, and it'll be great if we నేను మళ్ళీ ఏదేదో వాగుతున్నాను. All I want to say is that ఈవెంట్ 11 o'clock అయిపోతుంది. 11 o'clock. Okay. Cool. I'll wait here. Yeah. సరే, నేను నిన్నొకటి అడగచ్చా? Do you want to join
సాహిల్, మీరా అండ్ ఐ ఫర్ అ వీకెండ్ ట్రిప్ టు అలీబాగ్. ఏంటా సీన్? సీన్ ఏంటంటే సాహిల్ దగ్గర ఒక లగ్జరీ రిసార్ట్ యొక్క ఫ్రీ వౌచర్స్ ఉన్నాయి. దాన్ని మంత్ ఎండ్ లోపు రిడీమ్ చేయాలి, లేదంటే వేస్ట్ అయిపోతుంది. సో మేము సాహిల్ అండ్ మీరా యొక్క 2-year యానివర్సరీని కొంచెం ప్రీపోన్ చేస్తున్నాం. గుడ్ థింకింగ్. మీ లైకీ ఆల్సో మీయే. కాక్రోచ్. హే, ఇక్కడ ఓకే, సారీ. బాగుంది కదా? వాట్? మన కోసం. ఇంప్రెసివ్. బట్ హౌ? లాస్ట్ టైం నువ్వు బ్లూ కావాలని అడిగావు, కానీ అప్పుడు రెడ్డే ఉంది. అందుకే ఈసారి బాగా ఆలోచించి ప్రిపేర్ అయ్యి వచ్చాను. ఎవరికో బ్రిలియంట్ మెమరీ ఉన్నట్టుంది. అలా ఏం కాదు, జస్ట్ కొంతమంది గురించి మనం గుర్తుపెట్టుకోవాలి కదా. రేయ్, నేను చెప్పింది మాత్రం గుర్తుపెట్టుకోకు. నేను అడిగినప్పుడు తీసుకొచ్చావేంట్రా? సరే. ఏం చేస్తున్నా? జుట్టు నేను చేయకు. మేము కూడా ఇక్కడ వెనకాలే కూర్చున్నాం, మర్చిపోకరా. మీరు మీ పని చూసుకోండి, మేము మాట్లాడుకుంటాం. అరే ఇప్పుడు వద్దు, అక్కడికి వెళ్ళాక చూసుకుందాం. నువ్వేమంటావు? యా, ఈసారి టోల్లో చేద్దాం. ఏమంటావ్? చీజ్. యా, ఐ వుడ్ లవ్ ఇట్. TMI గైస్. అరే, దుందును కూడా అలవాటు ఉంది, నువ్వు వేసుకో. ఎందుకంటే లవ్ చేస్తే చూపించాల్సిందే కదా. ఎందుకనే నాకు ఈ ప్రేమలంతా ఏం అర్థం కావు. నాకు నీ అడ్వైస్ కావాలి. చెప్పరా. నువ్వు ఆలోచిస్తున్నావంటే అప్పుడు చెప్పవలసిన టైం వచ్చిందని అర్థం. బట్ ఇట్స్ నాట్ దాట్ సింపుల్. ఎగ్జాక్ట్లీ. ఇంతకు ముందు ఎవరితోనూ చెప్పలేదు. రే, చెప్పడానికి నీకు ఏమైనా స్పెషల్ మూమెంట్ కావాలరా? స్పెషల్ ఉంటది ఖచ్చితంగా. హోటల్ మేనేజర్ నంబర్ స్పీడ్ డైల్ లో ఉంటుంది. ఒక్క మాట అంటే పని అయిపోతుంది. నేను కుదరదని అంటున్నాను కదా, మనం చాలా దూరం వెళ్లాల్సి ఉంటుంది. నీకు అనిపిస్తుందా దిస్ ఇస్ ద రైట్ థింగ్ టు డూ? నో, చాలా తప్పు బ్రో. డిఫరెన్స్ ఉంది బ్రో. ఫస్ట్ వన్ తర్వాత ద వన్. ద వన్. నువ్వు ఉన్నావు. just go for it. ఐఎమ్ నాట్ గోయింగ్ టు స్పెయిన్. నేను ఎలా ఫీల్ అవుతున్నానో తనకి తెలియాలి. అయితే ఓకేనేగా, నువ్వే నిర్ణయించుకున్నావు. నేను నీతో ఉన్నానురా. Hey. ప్రేమించేటప్పుడు ఎందుకు ఎందుకు భయపడాలి? భయపడాలి? ఏంటి చెప్పవే? ఒక నిమిషం రా. స్టాప్ మేకింగ్ మీ బ్లష్ యా. ఇలా చూడు, నాకేం అర్థం కాలేదు, కానీ నువ్వు బాగా రాస్తావు. నాకు నమ్మకం ఉంది. Go do your thing now. వెళ్ళు. వెళ్ళు, అదరగొట్టు. హలో. హాయ్. బాయ్ గాయ్స్. కొత్తగా ఈ హలో ఏంటి? ఊరికే అలా ఏదో. వెళ్దామా? పద.
వాట్? నథింగ్. అది డిన్నర్ కన్నా ముందు కాస్త టైం ఉంది. సో నేనేమనుకున్నానంటే మేబీ వి కుడ్ ఇప్పుడే కదా వచ్చాం. డూ యూ థింక్ వీ షుడ్? షవర్ అండ్ చేంజ్. నేనేమనుకున్నానంటే వీ షుడ్. ఐమ్ సారీ. వాట్ వి షుడ్? వాట్ కార్తిక్? నేను ఎందుకు ఇలా మాట్లాడుతున్నాను అర్థం కావట్లేదు. క్యూట్గా ఉంటావు అందుకనే. ఐ థింక్ నేను తిరిగి వెళ్ళాలనుకుంటా. కాస్త యునో I don't feel like staying. Okay. I'll come with you. No, no. You stay with Sahil and Meera. మీరది చాలా రోజులుగా ప్లాన్ చేస్తున్నారు. I'll be fine. I'll come with you. No, Karthik, I'll come manage. with you. ఐఎమ్ సారీ గైస్, నాకు సడన్ గా ఒక ముఖ్యమైన పని వచ్చి పడింది. నాకు పని పడింది అందుకనే. పర్వాలేదులే, ఉండని. సారీ త్వరగా బయలుదేరుతున్నందుకు. కానీ మీరిద్దరూ క్యాబ్లో మేకౌట్ చేయొచ్చు. మీరు బాధపడకండి, మేము ఇంకొక ఆల్టర్నేటివ్ చూసుకుంటాం. వెళ్ళండి. జాగ్రత్తగా ఉండండి. రీచ్ అవగానే కాల్ చేయండి. యూ డ్రైవ్. బాయ్. See you. యా, ఆసమ్. ఇలా చూడు, మనం చాలా రోజులుగా ఈ కాన్వర్సేషన్ అవాయిడ్ చేస్తున్నాము. ఐ థింక్ ముందు నువ్వు ఒకటి చెయ్యి, ఇక్కడ కూర్చో. Listen, not talking about this is escaping the situation. మనిద్దరం అడల్ట్స్, మన సొల్యూషన్ని కనిపెట్టాలి, ఎస్కేప్ రూట్స్ని కాదు. రైట్? నేను ఇప్పుడు ఏం చెప్పను. You're getting to live your dream. అందుకు నాకు సంతోషంగా ఉంది. కంగ్రాచులేషన్స్. That you're happy for me. Congratulations. అంతేనా? అంతే చెప్పాలనుకున్నావా? సారీ. See? Way to go. That's a good start. హాలిబాగ్లో నువ్వు ఇచ్చిన చెత్త స్పీచ్ తర్వాత యూ షుడ్ ఇండీడ్ బీ సారీ. బాధగా ఉంది. మన విషయంలో నువ్వు ఎప్పుడైనా సీరియస్గా ఉన్నావా? అసలు కొంచెమైనా? ఆర్ వాస్ దిస్ జస్ట్ అనదర్ వాటెవర్? ఏంటి చెప్పు. జస్ట్ క్యాషువల్ వాటెవర్ ఇట్ మెంట్ టు యు. ఓ
దట్స్ వాట్ దిస్ ఇస్ అబౌట్. నీ ఈగో హర్ట్ అయిందా? ఇందులో మధ్యలో ఈగో ఎక్కడి నుండి వచ్చింది? నువ్వంత సీరియస్ గా లేవంటే ఎందుకు నన్ను 4 నెలలు నీ వెంట పడేలా చేసావు? 4 నెలలు నేను వెంటపడేలా చేశానా? యూ లెట్ మీ ఆన్. 5 నెలల్లో బయట సెటిల్ అవుదామని నువ్వు ప్లాన్ చేసుకున్నావు, కానీ నువ్వు నాతో చెప్పను లేదు. గంటలు తరబడి ఆ చెత్త కాక్రోచెస్ గురించి, మూవీ పోస్టర్స్ గురించి మాట్లాడటానికి టైం ఉంది, కానీ ఇది చెప్పడానికి టైం లేదు కదా. హే అనాయా, ఐఎమ్ మూవింగ్ టు స్పెయిన్, సో డోంట్ ఫాల్ ఫర్ మీ. యూ జస్ట్ ఎ క్యాజువల్ ఫ్రెండ్ ఫర్ మీ. ఇది చెప్పడానికి కష్టంగా ఉందా? యూ లెట్ మీ ఆన్. యూ లెట్ మీ ఆన్. నేను అక్కడికి వెళ్ళుంటాను, దాన్ని రిజెక్ట్ చేస్తుంటాను అంటిల్ యూ గేవ్ దట్ స్పీచ్ ఇన్ అలీబాగ్. సో దీనికి మనం లేబుల్స్ ఇవ్వద్దు. నువ్వు అలా చెప్పిన తర్వాత అన్నిటిని ఈజీగా వదిలేయమంటావా? నువ్వు క్యాషువల్ అని చెప్పిన తర్వాత ఎందుకు నీతో ఉండాలనుకుంటావు? అప్పుడు నాకేమనిపించిందో నేను అదే చెప్పాను. వెరీ కన్వీనియంట్. హాయ్ హాయ్. నేను మళ్ళీ మహాబలేశ్వర్కే వెళ్తున్నాను. కార్ టైర్ని మళ్ళీ పంచర్ చేసేద్దామని కూడా అనుకున్నాను. ఫిక్స్ చేయడానికి నువ్వు వస్తావన్న నమ్మకంతో. ఇలా చూడు, నేను ఈ ఫిల్మ్లో వచ్చే మోనోలాగ్ ఇవ్వాలని అనుకోవట్లేదు. I've really tried not to. కానీ ఇప్పుడు ఇక్కడ all I can think about is you. మనిద్దరం కలుసున్న ఆ కాలం. బట్ మేబీ ఎండ్లో కొన్ని విషయాలను అవాయిడ్ చేస్తుండొచ్చేమో. బట్ నో రిలేషన్షిప్స్ కమ్ వితౌట్ ఫైట్స్. సో ద పాయింట్ ఇస్ దాట్ అన్ని మూమెంట్ స్పెషల్ అయినవే. మనం గొడవ పడకుండా ఉంటే ఎలా? ఇలా చూడేనయ్యా, నాకు తెలుసు నేను తప్పు చేశాను అని. అప్పుడు నేను అన్ని వదిలేసి నాతో పాటు స్పెయిన్కి రమ్మని చెప్పింది తప్పే. ఇట్ వాస్ వెరీ స్టూపిడ్. ఐఎమ్ సారీ. దయచేసి అర్థం చేసుకో. ఆల్ ఐ వాంటెడ్ వాస్ దట్ మనం ఇక్కడ నాకు కలిసి ఉండాలనుకున్నా. I know మనకి లాంగ్ డిస్టెన్స్ సెట్ అవ్వదు అని. I'm sorry, Naya. I'm really sorry. I love you. నువ్వు స్టీరింగ్ నుంచి చేతి హ్యావ్ యూ లాస్ట్ యువర్ మైండ్? నీకేమైనా పిచ్చా? ఇది హైవే. యు లాస్ట్ ఇట్ కంప్లీట్లీ. yes I've lost it. ఫక్. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? పవర్ బ్యాంక్ ఇవ్వు. ఆ పవర్ బ్యాంక్ నాది, అది నాది. యు బిచ్, నువ్వు దాన్ని తీసుకున్నావు కదా? నా పవర్ బ్యాంక్ ని ఇచ్చే. నీకేమైనా పిచ్చా? అది నాకు తగులుంటే తగలేదుగా. నెక్స్ట్ రాయ్ విసిరేస్తాను. మర్యాదగా వెళ్ళిపో. రాయా? నిన్ను ఫక్ ఆఫ్. పోరా. మీ నాన్న సొమ్ముని తీసుకొని పోరా. ముందు బాడీ వర్క్ లో మార్కింగ్ ఉంది. సారీ, మీరు నాతో మాట్లాడుతున్నారా? లేదు సార్, ఇక్కడ పంచర్ అవ్వకుండా బళ్ళు వెళ్తున్నాయి కదా, వాటితో మాట్లాడుతున్నా.
రైట్, మార్కింగ్. రాకర్ ప్యానెల్ ముందున్న టైర్ కి సరిగ్గా వెనక బయట వైపున. అది పంచర్. నీడ్ హెల్ప్? మీకు పంక్చర్ ఫిక్స్ చేయడం వచ్చా? లేదు సార్. అమ్మాయిలు ఎలా పంక్చర్ ఫిక్స్ చేస్తారు? యూ ప్లీజ్ క్యారీ ఆన్. ప్లీజ్ సార్, మీ పైన బండి పోనివ్వండి. నో 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 మ్యామ్, మీరు పొరపాటు చేసుకున్నారు. నా పాయింట్ అది కాదు. లేదు సార్, మీరు అలాగే అన్నారు. మీకు తెలియలేదేమో కానీ అలాగే అన్నారు. ఇఫ్ యూ సే సో. ఐ మీన్ ఐఎమ్ సారీ. ఇనాయా, ఇట్స్ ఓకే. హాయ్. హాయ్. సో పంక్చు బాయ్, లెట్స్ గెట్ గోయింగ్. దీనికి చార్జ్ పెట్టండి ప్లీజ్. షూర్. ఇనాయా, మీ ఐస్ క్రీమ్ మొత్తం మెల్ట్ అయిపోయింది. అయితే తిను. ఐ కాంట్. ఐస్ క్రీమ్ తింటాం తెలీదా పంక్చు బాయ్? స్టెప్నీ, సారీ. స్పేర్ ఉందా? Oh, the spare, of course. మమ్మీ. నువ్వు ఎక్కడున్నావు? మమ్మీ, నేను హైవే పక్కనే ఉన్నాను, అంటే లోనావ్లా పక్కన. ఇప్పుడు బయట నిలబడి కొండలు ఎందుకు చూస్తున్నావు? త్వరగా రా, అందరు వెయిట్ చేస్తున్నారు. మమ్మీ వస్తున్నాను మమ్మీ, టైర్ పంచర్ అయింది. ఏమంటున్నావు? నీకేం కాలేదుగా? మమ్మీ, పంచర్ అయితే నాకేమవుతుంది? నేను కాసేపట్లో వస్తాను. హైవేలో ఎక్కడ ఒక మెకానిక్ అంటే నాకు హెల్ప్ చేయడానికి ఒకరు ఉన్నారులేండి. ఎవరది? వదిలేండి మమ్మీ. ఎవరో చూపించు. ఏంటిది? నీ గర్ల్ ఫ్రెండ్ చేత పంచర్ వేస్తున్నావు? మమ్మీ, ఎందుకు మమ్మీ అందరి ముందు ఇలా అరుస్తున్నారు? ఎవరికి గర్ల్ ఫ్రెండ్, ఎవరు గర్ల్ ఫ్రెండ్ కాదు. ఊరికి ఎందుకు ఇలా గర్ల్ ఫ్రెండ్ అంటారు? మీకు తెలియకుండా నాకు గర్ల్ ఫ్రెండ్ ఉంటారా? కాదురా, తన గర్ల్ ఫ్రెండ్ కాదో నాకెలా తెలుస్తుంది? ఎందుకైనా మంచిది ఫోన్ నెంబర్ తీసుకో, తనకోసారి ఫోన్ ఇవ్వు. సరే ఉండండి. దాంతో వదిలేండి. బాయ్. థ్యాంక్ యూ. ధున్ I just helped you, dude. Oh shit. I'm so sorry. Where are my manners? ఒక నిమిషం. 500. నాయనా, తెలియని ఊరు, ఎవరు లేని రోడ్డు, ఒంటరిగా ఒక అమ్మాయి. గెట్ ఇట్? లిఫ్ట్ బ్రో, లిఫ్ట్. ఓ లెఫ్ట్, లెఫ్ట్ కరెక్ట్. నేను అదే ఆలోచిస్తున్నాను. గ్రేట్. క్యాబ్ ఎంత దూరం చూపిస్తోంది? ఒక నిమిషంలో వస్తారు. థ్యాంక్స్. వినయ్య, నేనేమనుకుంటున్నానంటే, ఓ వచ్చేసింది. వినయ్య, నేనేమనుకున్నానంటే మేడం ఓటీపీ అనే ఒక్క నిమిషం ఆగండి అన్న. నేనేమనుకున్నానంటే, ఓ నా నంబరా? ఫోన్ ఇవ్వు, సేవ్ చేస్తాను. ఆఫ్ కోర్స్. థ్యాంక్స్. యాక్చువల్లీ నేను ఏమనుకున్నానంటే, నువ్వు ఇలాంటి రాత్రి వేళలో నువ్వు ఒంటరిగా ఎలా ముంబై, అంటే నీకు సోలో ట్రావెలింగ్ అంటే ఇష్టం నాకు తెలుసు, కానీ అవన్నీ మరి సేఫ్ అంటావా?
నో ఐ మీన్ ఇట్ ఈస్ సేఫ్ బట్ రిస్క్ కూడా ఉంటుంది కదా. ఐ వాస్ జస్ట్ వండరింగ్ ఇఫ్ యూ వాంట్ టు కమ్ టు మహాబలేశ్వర్ విత్ మీ. అంటే మా ఇంట్లో కూడా ఎలాగో పార్టీ జరుగుతోంది. సో ఐ థింక్ యూ విల్ హ్యావ్ అ లాట్ ఆఫ్ ఫన్. సో ఐ వాస్ జస్ట్ వండరింగ్ ఇఫ్ యూ వాంట్ టు కమ్, యు నో ఇట్ విల్ బీ గ్రేట్. ఫ్రీ ఫుడ్, ఫ్రీ స్టే, ఫ్రీ ఫన్, అండ్ వీ వుడ్ ఆల్సో లవ్ టు హోస్ట్ యూ. అండ్ ఇట్స్ కంప్లీట్లీ సేఫ్. అక్కడ అమ్మ ఉంటారు, నాన్న ఉంటారు, ఫ్రెండ్స్ ఉంటారు, ఇంకా చాలా మంది ఉంటారు. లైట్స్, డెకరేషన్, ఇంకా అలా చాలా ఉంటాయి. ఇఫ్ యూ వాంట్, బట్ ఇట్స్ అప్ టు యూ. దెర్స్ నో ప్రెషర్. ఇట్స్ జస్ట్ అ థాట్. ఇట్స్ కూల్ యాక్చువల్లీ. పర్వాలేదు వదిలే. ఇట్స్ ఓకే. ఇట్ వాస్ నైస్. మొదటిసారి కలవగానే స్ట్రైట్ గా ఇంటికా? మీ ఉద్దేశం ఏంటి దుందున్ సార్? పెద్దగా ఏం లేదు. దుందున్ ఇస్ a sweet mama's boy. హిలేరియస్. అండ్ యూ, నువ్వు డాడ్స్ లిటిల్ ప్రిన్సెస్ అవుతావు. సారీ, నేను ఏదో ఫ్లోలో అలా అన్నాను. నేను కావాలని అలా అనలేదు. నన్ను క్షమించు. It's all right. Tragedy gives a lot of things. అందులో ఒకటే సెన్స్ ఆఫ్ హ్యూమర్. సో బట్ ఆయన నేను కొంచెం మాటలు గమనించడం. ఐఎమ్ రియల్లీ సారీ. నాకు ప్రిన్సెస్ అంటే చాలా ఇష్టం. నేను కూడా చిన్నప్పుడు ప్లేస్ లో ప్రిన్సెస్ అవ్వాలని అనుకునేవాడిని. కానీ మిస్సెస్ నయన నన్ను అస్సలు వదలలేదు. ఓకే, ఇట్స్ ఆల్ రైట్. ఓకే, సారీ. ఏమైంది? నథింగ్. దుందున్, అది సతారా రాబోతోంది. ఓ వెయిట్, వాట్? ఎంతసేపటికి ముందు? ఎక్కువేం కాదు, ఒక 40-50 కిలోమీటర్ల ముందు వెళ్ళిపోయింది అంతే. నేనే చెప్పడం మర్చిపోయి. వాళ్ళ ఇంటికి వెళ్ళే దారి ఎవరికి గుర్తుండదు దుందున్. నాకు గుర్తుంది, కానీ నేనేదో మాటలో అలా మర్చిపోయాను. సో యూటర్న్ తీసుకుందామా? ఐమ్ సారీ. హైవేలో టర్న్ తీసుకోవటం పెద్ద టాస్క్. ఓకే, లెట్స్ గో. హా, మహాబలేశ్వర్ వచ్చాను విత్ అ ఫ్రెండ్. అది క్యూటెస్ట్ నిక్ నేమ్, దుందున్. నో, వెరీ స్వీట్. ఐల్ సీ యు టుమారో. యా, Come this way. Yeah. Quite cold. యా. తెల్లవారడానికి ఇంకా సమయం ఉంది. అమ్మా, ఆ? అమ్మా నేను. అమ్మకేంటి, రాత్రి 9 గంటలకు వస్తానన్నావు. ఇప్పుడు టైం 2 అవుతోంది. ఫోన్ చేస్తే తీయలేదు. ఇప్పుడు వచ్చి అమ్మ అంటున్నావు. ఓహో, అంటే నాతో అబద్ధం చెప్పావా? నువ్వు నీ గర్ల్ ఫ్రెండ్ తో వస్తున్నానని నాకు చెప్పుంటే నేను అర్థం చేసుకుని ఉండేదానిగా. మా ఎందుకు మన నోటుకు వచ్చినట్టు వాగుతావు? పంక్చర్ ఫిక్స్ చేసిన తర్వాత కాన్సర్ట్కి లేట్ అయిందని తెలిసింది. అందుకే దాంతో పాటు అక్కడికి వెళ్ళాను. అక్కడ నుంచి బయలుదేరి రావడానికి లేట్ అయింది. ఈ చీకట్లో ముంబై వరకు ఎలా వెళ్తుందని నేనే మన ఇంట్లో జరిగే పార్టీకి ఇన్వైట్ చేశాను. ఎనివే, మీనయ్య మీట్ అమ్మా. అమ్మా మీట్ ఇనయ్య. నమస్కారం ఆంటీ. సో నైస్ టు మీట్ యు ఇన్ పర్సన్. హలో హలో. హే, వచ్చావా దుందున్? వచ్చావా దుందున్? ఓ, గెస్టులు కూడా వచ్చారా? అలా చెప్పు కన్నా, ఈ ఇంటికి ఒక మంచి పని చేసావు. వెల్ డన్, ప్రౌడ్ ఆఫ్ యూ. మీ కొడుకు ఫ్రెండ్స్ దగ్గర డబ్బులు సంపాదించండి. వా. దుందున్, రేపు ఉదయం నిదానంగా మాట్లాడుకుందాం, సరేనా? గుడ్ నైట్. గుడ్ నైట్. గుడ్ నైట్. తండ్రి కొడుకులు ఇద్దరు ఎప్పుడూ సమస్యే. వాట్ వాస్ దట్?
ఎగ్జాక్ట్లీ. ఏంటి మామయ్య కడుపు నొప్పి ప్రాబ్లం ఇంకా పోలేదా? హ, ఎప్పుడైనా అయిందా ఇప్పుడు అవ్వడానికి? ఐఎమ్ సారీ, నువ్వు టైర్డ్ అయి ఉంటావు. పద నేను నీకు రూమ్ చూపిస్తాను. ఆ, నీ రూమా? అవును మరి ఇంకా. నువ్వెక్కడ పడుకుంటావు? మీరే చెప్పండి. యూడి మామ రూమ్ లో పడుకో. అయ్యో నా వల్ల కాదు, బాగా గొరకలు పెడతారు. నేను ఇక్కడ కౌచ్ లో నిద్రపోతాను. ఐ డోంట్ మైండ్ ఆంటీ. అది కాదమ్మా, నువ్వు మా ఇంటికి వచ్చిన గెస్ట్వి. అరే గెస్ట్ కాసేపు పడుకోనివ్వు. మీరు ముందు పడుకోండి. ఆ, ఎవరమ్మా? ఫోన్ తీసి మాట్లాడు, ఏదైనా ముఖ్యమైన కాల్ అన్నయ్య అయ్యి కాల్ చేస్తున్నాడు. రీచ్ అయ్యానని టెక్స్ట్ చేస్తాను. అలాగా. ఏయ్ అలా చూడు. ఆ, ఓహ్, అందరూ ఇలా చూడండి, తనే ఇనాయా. ఇనాయానా? అందరూ హలో చెప్పండి. యువరక్షణ హాయ్. అవుతూ. కూర్చో. రిటైర్ అయినా ఇంకా టీచర్ బుద్ధులు పోలేదే. హలో కన్నా, హాయ్ అంకుల్. నేను కార్తిక్ వాళ్ళ నాన్ననే, హిస్ డాడ్. హాయ్, ఐఎమ్ సాహిల్. హాయ్. ఊరుకోరా నువ్వు ఒకడు. అండ్ షీస్ మీరా? హాయ్ మీరా. ఐ హావ్ దిస్ ఎగ్జాక్ట్ సేమ్ డ్రెస్. ఇన్ఫాక్ట్ ఇవాళ నేను కార్తిక్ ఇచ్చాను. ఎవరో ఒక అమ్మాయికి అవసరమైందని. వదిలేరా. ఐ లవ్ ఇట్ మీరా. థ్యాంక్ యూ. ఐ లవ్ ఇట్ టు. ఐ రిటర్న్ ఇట్ టు యూ. డోంట్ వరీ, నేనే వచ్చి తీసుకుంటాను. ఓకే. She's so సరే ఇంకేంటి sweet. దుండున్? ఇలాగే. అయ్యో మామ కార్తిక్. ఓకే కార్తిక్, ఇప్పుడు ఏం చేస్తున్నావో చెప్పు. అవును ఏదో చెప్పావు కదా, చెప్పు. అంతా బానే జరుగుతోంది, మీరు చెప్పండి. మళ్ళీ కాలు నొప్పి వచ్చిందా? అరే అదేం కాదయ్యా, నరం లాక్కుందంతే. లెగ్ డే మీకు తెలుసు కదా. ఇంకా ఏంటి మామ లెగ్ డే అంటూ, మీకు వయసు అయిపోయింది, వదిలేయండి. ఏ నీ బాబుని చూసి చెప్పు. ఆహా, అది నిజమే. అందరికీ తెలుసా ఆంటీ? రాత్రి పార్టీకి ఏర్పాట్లు చేయాలి, సరేనా? అలాగే అండి. సారీ, ఒకటి అడగచ్చా? సాయంత్రం పార్టీ ఎందుకు? నువ్వు అసలు ఎప్పుడు మారుతావురా? ఈ రోజు కార్తీక్ బర్త్డే. అవును, అందుకే కదా ఈ రోజు ఎంత ఖర్చు పెట్టాం, అంతే కదా? ఈయన ఖర్చు పెట్టుంటారా? అవును. నిజంగా నేను నమ్మను. Birthday నా? ఖర్చు పెడతారా? మ్మ్. ఎందుకు చెప్పలేదు? పెట్టాలంటే అస్సలు మనసు రాదు. మర్చిపోయాను. నా దగ్గరే బర్త్డే మర్చిపోయావా? పార్టీ అని చెప్పావు కదా, ఎందుకు చెప్పవా? ఆ, లేదు అంటే చెప్పడం మర్చిపోయాను. హ్యాపీ బర్త్డే. ఇప్పటికింత తీసుకో, నా దగ్గర ఇంకేం గిఫ్ట్ లేదు. థ్యాంక్ యూ. ఇట్స్ మై ఫేవరెట్. హౌ డిడ్ యు నో? అరే రండి రండి, అందరూ రండి. కమాన్ త్వరగా. నాకు తెలుసు మీరందరూ ఇక్కడికి ఎందుకు వచ్చారో. రండ్రా. ఓకే ఓకే. నా బంగారం దుందు బర్త్డే కోసం. నాకు ఇంకొకటి కూడా తెలుసు, మీ అందరికి ఇంకో విషయంలో కూడా ఇంట్రెస్ట్ ఉందని. అది దుందున్ బర్త్డే ట్రెడిషన్ మీద. ఇనాయా, ఈ కథ వినడానికి నీకు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అదేంటంటే కార్తిక్కి 4 ఏళ్లున్నప్పుడు వాడికప్పుడు గోవా అంటే చాలా ఇష్టం. తర్వాత రాత్రి పగలు చెప్తూనే ఉంటాడు, అమ్మ గోవా గోవా అని. ఒకరోజు బాగా ముండి పట్టుకుంటాడు, వాడి బర్త్డే కేక్ లో గొయ్య ఫ్లేవర్ కావాలని. ఏమైందో తెలుసా? అది వాడికి దొరకలేదని. అయ్యో ఎంత ఏడ్చి గోల్ చేశాడో తెలుసా? గుర్తుందా? గోవా అంటే ఇష్టమా? యాక్చువల్లీ ఇదంటే నాకు చాలా ఇష్టం. గువావా. అప్పటి నుంచి గువావా? ఇప్పటి వరకు Try ఇంకా it. పిల్లాడిలానే గువావా. ఉన్నాడు. అస్సలు గువావా. మారలేదు. యా. నా నాన్ ఎగ్జిస్టింగ్ ఒకే వారసుడైన నీకు పుట్టినరోజు Thank you, శుభాకాంక్షలు Nana. మై డియర్. చియర్స్. థ్యాంక్ యూ. ఏమండి? Happy birthday to you. Happy birthday to you. హ్యాపీ బర్త్డే డియర్ కార్తీక్. దిస్ ఇస్ ద ఫేమస్ గువావా కేక్. చాలా బాగుంది. కదా? తీసుకో. చూసి చెప్పండి. ఇలాంటి కేక్స్ ని ట్రై చేయాలంటే నా పార్టీస్ కి మీరు రావాల్సిందే. మళ్ళీ మీరా? నువ్వనే అనొచ్చు కదా. అలాగే హా, ఇరుక్కున్నావా? ఏ రండి రండి రండి, హ్యాపీ బర్త్డే. పదండి డాన్స్ చేద్దాం, పదండి.
హాయ్. హాయ్. I'm going to miss this. నువ్వు కావాలంటే ఇక్కడే ఉండొచ్చు. ఎలాగో నేను రేపు బయలుదేరుతాను. సో ఐ వుడ్ బి హ్యాపీ టు లెట్ యూ డ్రైవ్ మీ బ్యాక్. I can't యార్. రేపు ఈవెంట్ ఉంది. లంచ్ దాకా ఉండొచ్చు కదా. ఎలాగో అమ్మ నాన్న వచ్చేస్తారు అంతలో. I can't. క్యాబ్ వచ్చేసిందా? Yeah, 1 second. Oh, 1 minute away. By the way, I'm so glad I fixed your tire. లేదంటే ఇంత అమేజింగ్ అయిన రోజుని మిస్ అయ్యేదాన్ని. ఐఎమ్ గ్లాడ్ టు. Okay, it's time to get back to reality. యా. Do you think we can hang out in Mumbai? I don't know. We'll see. నా ఫోన్ నంబర్ నీ దగ్గర ఉంది కదా. జుట్టునెందుకు? ఎందుకు? ఇలా ఉంటేనే బాగుంది. బాయ్ నా. బాయ్ దుందున్. సర్లే, ఏది మెసేజ్ ఏమవుతుందో చూస్తాను. ఏయ్! ఎన్ని స్టెప్స్ ఉన్నా చూస్తా. సారీ. ముంబై వస్తే మీట్ అవుదాం. కాల్ మీ. పది రోజులుగా నువ్వు ఆ అమ్మాయికి రిప్లై చేయలేదా? ఎందుకోసమే నన్ను ఆఫీస్ నుంచి రమ్మన్నావా? ఈ రోజు నాకు 50 క్లయింట్లు కాల్ చేశారు. బేబీ అలా కాదు, అది చాలా ఇంపార్టెంట్. ఇంపార్టెంట్ అంటే ఒక కాల్ చేసి ఉండొచ్చు కదా. నన్ను ఎందుకు రమ్మన్నావు? వాడు నిన్ను కాల్ చేయి అని అంటున్నాడు కదా, అందులో నీకేంటి ప్రాబ్లం? లవ్ బంగారం, తనకి నేను ఎన్నిసార్లు చెప్పాలని చెప్పు. యూ కాల్ హెర్ కానీ ఏం లేదు. కానీ ఈడేమో ఆ అమ్మాయికి 10 రోజులు చుక్కలు చూపించాడు. అయినా తనకి అన్ని మెసేజ్లు పంపించింది. కానీ వీడెక్కడ? మన అన్న చాలా స్ట్రిక్ట్ కదా. క్యూట్ బాయ్, కాల్ హర్. ఎందుకు ఆలోచిస్తున్నావు? ఒకవేళ నువ్వు తనకి సో హాట్ అండ్ షీస్ క్యూట్ అండ్ యూర్ జస్ట్ వియర్డ్, అర్థమవుతుంది కదా? జస్ట్ కాల్ హర్. పొద్దున్నే ఐమ్ హాట్ అండ్ బాదర్డ్ నౌ. అర్థమైందా? ఓకే. కాల్ హర్. 11 minutes. లెట్స్ ట్రై. చెయ్యి బ్రో. తలుపులు మూసుకో, తను ఎవరు వినకూడదు అనుకుంటుంది. తను పార్టీ తర్వాత మెసేజ్ చేసింది, కానీ 1 వీక్ అయిందిగా మర్చిపోయి ఉంటుంది.
నాకేం అర్థం కావట్లేదు. షీస్ వే అవుట్ ఆఫ్ మై లీగ్. ఇదిగో బడీ నీకు అసలు బుద్ధే లేదురా. ఒక అమ్మాయి స్ట్రైట్ గా నీ దగ్గరికి వస్తే నువ్వు కట్ చేస్తున్నావు. నీకు తెలుసా ప్రతి సింగిల్ అబ్బాయి దీనికోసం ఎంత కష్టపడుతున్నాడని? సో ప్లీజ్ ఫర్ ఆల్ దోస్ సింగిల్ బాయ్స్ లివ్ ద డ్రీమ్ అండ్ కాల్ హర్. సాహిల్ బ్రో, రేయ్ ముందు ఫోన్ చేయరా. 9.5 minutes. చేస్తానుండు. హాయ్. ఏంటి మళ్ళీ మీరు కాల్ బ్యాక్ వచ్చింది. ఎత్తు. ఆగ్రా తీస్తాను. త్వరగా ఎత్తరా. హాయ్. హలో. మస్తీ. మీరు చాలా బాగా గోస్ట్ చేస్తున్నారు. అలా కాదండి, ఐ డెంట్ మీన్ టు గోస్ట్. నేను మీకు కాల్ చేయాలనుకున్నాను టు ఆస్క్. బ్రో 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 బ్రోవా? కాదు, మీరు అన్నారు కదా మీ అన్నయ్యకు గరాజ్ ఉంది, అక్కడికి రావచ్చు అని. నా బండిని సర్వీస్ ఇద్దాం అనుకుంటున్నాను. డిస్కౌంట్ ఇస్తారా? కార్. అవును. ఓకే. I'll send you the address. థ్యాంక్స్. డిస్కౌంట్ అడగటానికి కాల్ చేసావా? అవును, అంటే లేదు. అవును. Hi guys, this is Viraj and I want to present my ఇనాయా, ఇనాయా, ఇనాయా ప్లీజ్, ఇనాయా. The poem was amazing and I deserve that one. ఏం కావాలి? డిస్కౌంట్ తో క్యాష్ బ్యాక్ కూడా కావాలా? ఇనాయా, ఇనాయా, ఐఎమ్ రియల్లీ సారీ. నా దగ్గర ఎలాంటి జస్టిఫికేషన్ ఉండదు. ఐ గోస్టెడ్ యూ. నేను ఎప్పుడు ఇలా చేయలేదు. నిజానికి నేను భయపడిపోయాను. అండ్ ఐ రియల్లీ లైక్ యూ. ఐ డూ. అండ్ మేబీ ఐ థింక్ యూ లైక్ మీ టూ. ఇఫ్ యూ లైక్ టు హ్యాంగ్ అవుట్ కొంచెం, ఆర్ మేబీ గో అవుట్, లైక్ go out. Or if you want to stay in, we can stay in. I'm a decent cook, and I make amazing dal khichdi and butter chicken also, and it'll be great if we. నేను మళ్ళీ ఏదేదో వాగుతున్నాను. All I want to say is that ఈవెంట్ 11 o'clock అయిపోతుంది. 11 o'clock. Okay. Cool. I'll wait here. Yeah. సరే, నేను నిన్నొకటి అడగచ్చా? Do you want to join Sahil, Meera and I for a weekend trip to Alibag? ఏంటా సీన్? సీన్ ఏంటంటే, సాయిల్ దగ్గర ఒక లగ్జరీ రిసార్ట్ యొక్క ఫ్రీ వౌచర్స్ ఉన్నాయి. దాన్ని మంత్ ఎండ్ లోపు రిడీమ్ చేయాలి, లేదంటే వేస్ట్ అయిపోతుంది. సో మేము సాయిల్ అండ్ మీరా యొక్క 2 year యానివర్సరీని కొంచెం ప్రీపోన్ చేస్తున్నాం. గుడ్ థింకింగ్. మీ లైకీ ఆల్సో మీయే. కాక్రోచ్. హే, ఇక్కడ. ఓకే, సారీ. బాగుంది కదా? వాట్? మన కోసమే. ఇంప్రెసివ్. బట్ హౌ? లాస్ట్ టైం నువ్వు బ్లూ కావాలని అడిగావు, కానీ అప్పుడు రెడ్డే ఉంది. అందుకే ఈసారి బాగా ఆలోచించి ప్రిపేర్ అయ్యి వచ్చాను. ఎవరికో బ్రిలియంట్ మెమరీ ఉన్నట్టుంది. అలా ఏం కాదు, జస్ట్
కొంతమంది గురించి మనం గుర్తుపెట్టుకోవాలి కదా. నేను చెప్పింది మాత్రం గుర్తుపెట్టుకోకు. నేను అడిగినప్పుడు తీసుకొచ్చావేంట్రా? సరే ఏం చేస్తున్నారు? జుట్టు నేను చేయకు. మేము కూడా ఇక్కడ వెనకాలే కూర్చున్నాం, మర్చిపోకురా. మీరు మీ పని చేసుకోండి, మేము మాట్లాడుకుంటాం. అరే ఇప్పుడు వద్దు, అక్కడికి వెళ్ళాక చూసుకుందాం. నువ్వేమంటావు? యా, ఈసారి టోల్లో చేద్దాం. ఏమంటావ్? చీజ్ యా ఐ వుడ్ లవ్ ఇట్. టిఎంఐ గైస్. అరే దుందును కూడా అలవాటు ఉంది, నువ్వు వేసుకో. ఎందుకంటే లవ్ చేస్తే చూపించాల్సిందే కదా. ఎందుకనే నాకు ఈ ప్రేమలంతా ఏం అర్థం కావు. నాకు నీ అడ్వైస్ కావాలి. చెప్పరా. నువ్వు ఆలోచిస్తున్నావంటే అప్పుడు చెప్పవలసిన టైం వచ్చిందని అర్థం. బట్ ఇట్స్ నాట్ దాట్ సింపుల్. ఎగ్జాక్ట్లీ. ఇంతకు ముందు ఎవరితోనూ చెప్పలేదు. రే, చెప్పడానికి నీకేమైనా స్పెషల్ మూమెంట్ కావాలరా? స్పెషల్ ఉంటది ఖచ్చితంగా. హోటల్ మేనేజర్ నంబర్ స్పీడ్ డైల్ లో ఉంటుంది. ఒక్క మాట అంటే పని అయిపోతుంది. నేను కుదరదని అంటున్నాను కదా, మనం చాలా దూరం వెళ్లాల్సి ఉంటుంది. నీకు అనిపిస్తుందా దిస్ ఇస్ ద రైట్ థింగ్ టు డూ? నో, చాలా తప్పు బ్రో. డిఫరెన్స్ ఉంది బ్రో. ఫస్ట్ వన్ తర్వాత ద వన్. ద వన్ నువ్వు ఉన్నావు. జస్ట్ గో ఫర్ ఇట్. ఐఎమ్ నాట్ గోయింగ్ టు స్పెయిన్. నేను ఎలా ఫీల్ అవుతున్నానో తనకి తెలియాలి. అయితే ఓకేనేగా, నువ్వే నిర్ణయించుకున్నావు. నేను నీతో ఉన్నానురా. Hey. ప్రేమించేటప్పుడు ఎందుకు ఎందుకు భయపడాలి? భయపడాలి? ఏంటి చెప్పవే? ఒక నిమిషం రా. స్టాప్ మేకింగ్ మీ బ్లష్ యా. ఇలా చూడు, నాకేం అర్థం కాలేదు, కానీ నువ్వు బాగా రాస్తావు. నాకు నమ్మకం ఉంది. గో డు యువర్ థింగ్ నౌ. హా. వెళ్ళు. వెళ్ళు, అదరగొట్టు. హలో. హాయ్. బాయ్ గాయ్. కొత్తగా ఈ హలో ఏంటి? ఊరికే అలా ఏదో. వెళ్దామా? పద. వాట్? నథింగ్. అది డిన్నర్ కన్నా ముందు కాస్త టైం ఉంది. సో నేనేమనుకున్నానంటే మేబీ వి కుడ్. ఇప్పుడే కదా వచ్చాం. డూ యూ థింక్ వీ షుడ్? షవర్ అండ్ చేంజ్. నేనేమనుకున్నానంటే వి షుడ్. ఐమ్ సారీ. వాట్ వి షుడ్? వాట్ కార్తిక్? నేను ఎందుకు ఇలా మాట్లాడుతున్నాను అర్థం కావట్లేదు. క్యూట్ గా ఉంటావు అందుకనే. ఐ థింక్ నేను తిరిగి వెళ్ళాలనుకుంటా. కాస్త I don't feel like staying. Okay. I'll come with you.
నో నో యు స్టే విత్ సాహిల్ అండ్ మీరా. మీరు ఇది చాలా రోజులుగా ప్లాన్ చేస్తున్నారు. ఐల్ బి ఫైన్. I'll come with you. నో కార్తిక్, I'll come with మేనేజ్. you. I'm sorry guys, నాకు సడన్ గా ఒక ముఖ్యమైన పని వచ్చి పడింది. నాకు పని పడింది అందుకనే. పర్వాలేదులే, ఉండని. సారీ త్వరగా బయలుదేరుతున్నందుకు. కానీ మీరిద్దరూ క్యాబ్లో మేకౌట్ చేయొచ్చు. మీరు బాధపడకండి, మేము ఇంకొక ఆల్టర్నేటివ్ చూసుకుంటాం. వెళ్ళండి. జాగ్రత్తగా ఉండండి. రీచ్ అవగానే కాల్ చేయండి. యూ డ్రైవ్. బాయ్. See you. యా ఆసమ్. ఇలా చూడు, మనం చాలా రోజులుగా ఈ కాన్వర్సేషన్ అవాయిడ్ చేస్తున్నాము. ఐ థింక్ ముందు నువ్వు ఒకటి చెయ్యి, ఇక్కడ కూర్చో. Listen, not talking about this is escaping the situation. మనిద్దరం అడల్ట్స్, మన సొల్యూషన్ని కనిపెట్టాలి, ఎస్కేప్ రూట్స్ని కాదు. రైట్? నేను ఇప్పుడు ఏం చెప్పను. You're getting to live your dream. అందుకు నాకు సంతోషంగా ఉంది. కంగ్రాచులేషన్స్. That you're happy for me. Congratulations. అంతేనా? అంతే చెప్పాలనుకున్నావా? సరే. See? Way to go. That's a good start. హాలిబాగ్లో నువ్వు ఇచ్చిన చెత్త స్పీచ్ తర్వాత యూ షుడ్ ఇండీడ్ బీ సారీ. బాధగా ఉంది. మన విషయంలో నువ్వు ఎప్పుడైనా సీరియస్గా ఉన్నావా? అసలు కొంచెమైనా? ఆర్ వాస్ దిస్ జస్ట్ అనదర్ వాటెవర్? ఏంటి చెప్పు. జస్ట్ క్యాషువల్ వాటెవర్ ఇట్ మెంట్ టు యూ. Oh, that's what this is about. నీ ఈగో హర్ట్ అయిందా? ఇందులో మధ్యలో ఈగో ఎక్కడి నుండి వచ్చింది? నువ్వంత సీరియస్ గా లేవంటే ఎందుకు నన్ను 4 నెలలు నీ వెంట పడేలా చేశావు? 4 నెలలు నేను వెంటపడేలా చేశానా? యూ లెట్ మీ ఆన్. 5 నెలల్లో బయట సెటిల్ అవుదామని నువ్వు ప్లాన్ చేసుకున్నావు, కానీ నువ్వు నాతో చెప్పను లేదు. గంటలు తరబడి ఆ చెత్త కాక్రోచెస్ గురించి, మూవీ పోస్టర్స్ గురించి మాట్లాడటానికి టైం ఉంది, కానీ ఇది చెప్పడానికి టైం లేదు కదా. హే అనాయా, ఐఎమ్ మూవింగ్ టు స్పెయిన్, సో డోంట్ ఫాల్ ఫర్ మీ. యూ జస్ట్ ఎ క్యాషువల్ ఫ్రెండ్ ఫర్ మీ. ఇది చెప్పడానికి కష్టంగా ఉందా? యూ లెట్ మీ ఆన్. యూ లెట్ మీ ఆన్. నేను అక్కడికి వెళ్ళుంటాను, దాన్ని రిజెక్ట్ చేస్తుంటాను అంటిల్ యూ గేవ్ దట్ స్పీచ్ ఇన్ అలీబాగ్. సో దీనికి మనం లేబుల్స్ ఇవ్వద్దు. నువ్వు అలా చెప్పిన తర్వాత అన్నిటిని ఈజీగా వదిలేయమంటావా? నువ్వు క్యాషువల్ అని చెప్పిన తర్వాత ఎందుకు నీతో ఉండాలనుకుంటావు? అప్పుడు నాకేమనిపించిందో నేను అదే చెప్పాను. వెరీ కన్వీనియంట్.
హాయ్ హాయ్ నేను మళ్ళీ మహాబలేశ్వర్కే వెళ్తున్నాను. కార్ టైర్ని మళ్ళీ పంచర్ చేసేద్దామని కూడా అనుకున్నాను. ఫిక్స్ చేయడానికి నువ్వు వస్తావన్న నమ్మకంతో. ఇలా చూడు, నేను ఈ ఫిల్మ్లో వచ్చే మోనోలాగ్ ఇవ్వాలని అనుకోవట్లేదు. హ్యావ్ రియలీ ట్రైడ్ నాట్ టు. కానీ ఇప్పుడు ఇక్కడ ఆల్ ఐ కెన్ థింక్ అబౌట్ ఇస్ యూ. మనిద్దరం కలుసున్న ఆ కాలం. బట్ మేబీ ఎండ్లో కొన్ని విషయాలను అవాయిడ్ చేస్తుండొచ్చేమో. బట్ నో రిలేషన్షిప్స్ కమ్ వితౌట్ ఫైట్స్. సో ద పాయింట్ ఇస్ దాట్ అన్ని మూమెంట్ స్పెషల్ అయినవే. మనం గొడవ పడకుండా ఉంటే ఎలా? ఇలా చూడే నయా, నాకు తెలుసు నేను తప్పు చేశాను అని. అప్పుడు నేను అన్ని వదిలేసి నాతో పాటు స్పెయిన్కి రమ్మని చెప్పింది తప్పే. ఇట్ వాస్ వెరీ స్టూపిడ్. ఐఎమ్ సారీ. దయచేసి అర్థం చేసుకో. ఆల్ ఐ వాంటెడ్ వాస్ దట్ మనం ఇక్కడ నాకు కలిసి ఉండాలనుకున్నా. ఐ నో మనకి లాంగ్ డిస్టెన్స్ సెట్ అవ్వదు అని. ఐఎమ్ సారీ నాయా. ఐఎమ్ రియలీ 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 సారీ. I love you.